గౌరవ మాజీ ఎంపీపీలు, గౌరవ మాజీ జెడ్పీటీసీలు, మా కోఆప్షన్ సభ్యులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ముఖ్యంగా మా మండల పార్టీ అధ్యక్షులు, కష్టపడి గెలిపించిన అందరు గెలిపించారు, మండల పార్టీ అధ్యక్షులు, మరి మాజీ సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం కొత్తగా గెలిచినటువంటి మా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మా కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. రేవంత్ రెడ్డి కాలికి బల్పం కట్టుకో తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు. ఎన్ని మాటలు చెప్పిండంటే అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరగడు. రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు. ఊరూరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా, చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిందనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. చాలా విషయాలు చెప్పిండు. జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6000 కాంగ్రెస్ గెలిస్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది. పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం. 10 డీసీసీబీలు, 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం. మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది. ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించింది ఇలా ప్రజలు. అది గుండాగిరి చేసి, పైసలు పంచి, సారా పంచి, పోలీసులను వాడి, అధికార దుర్వినియోగం చేసి, ఓట్లు కింద మీద చేస్తే కూడా 4000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఏ బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదు లేదంటాడు. కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు. బీఆర్ఎస్ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం, ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు. ఓసారి ఎప్పుడు అన్నాడు, బీఆర్ఎస్ ఇత్తరం కూడా మొలకెత్తనియా అన్నాడు. ఇత్తరం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తరం మొలకెత్తనియా అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ.